వేకువ వాక్యం ఇది దైవ వాక్యం. 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 వేకువ వాక్యము వేకప్ ఓటు కొరకై ఉదయకాల సమయంలో నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులు వారి అరణ్య యాత్రలో బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు భయంకరమైన ఐగుప్తు సైన్యము, ఫరో సైన్యము వారిని తరుముతూ వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్న ఈ సందర్భమని మనకి తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే ఈ నిర్గమకాండం 14వ అధ్యాయము పరీక్ష అయితే 15వ అధ్యాయము ఫలితం కనపడుతుంది. నీ జీవితంలో కూడా శ్రమలనే, కష్టాలనే, ఇబ్బందులనే, పరీక్షలనే చూస్తున్నావు, కానీ ఆ తర్వాత వచ్చే ఫలితాల గురించి నువ్వు ఆలోచించట్లేదు. నీ పరీక్షలకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు అని ఆలోచిస్తున్నావు, కానీ నీ ఫలితం నీకు ఇచ్చే రెండంతల ఆనందం, సంతోషము, ఉత్సాహం గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఇశ్రాయేలీయులు కూడా ఇలాంటి శ్రమలు, బాధలనే పరీక్షలు గుండా వెళ్తూ వచ్చారు. అలాంటి సమయంలో దేవుడు వారితో ఉండి నడిపించాడు. 14వ అధ్యాయము ఎంత భయంగా ఉంటుందో 15వ అధ్యాయము అంత సంతోషంగా ఉంటుంది. దేవుడిచ్చిన విజయాన్ని బట్టి వారి పాటలు పాడుతూ దేవునికి గానము చేస్తూ సంతోషంగా సాగిపోతూ వచ్చారు. నువ్వు కూడా ఈ దినాన నీ ఎదుటున్న పరీక్షను చూసి భయపడుతున్నావు. ఆ పరీక్ష నువ్వు ఎదుర్కొన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత దానికి వచ్చే ఫలితము, రిజల్ట్ అనేది ఎంత సంతోషాన్ని, ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే నువ్వు పడిన కష్టమంతా నువ్వు మర్చిపోతావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నిర్గమ 14:13లో మీరు ఊరక నిలుచుండి చూడుడి, స్టాండ్ స్టిల్, సీ ద సాల్వేషన్. ఇక్కడ 4 ఎస్సులు కనపడుతున్నాయి. నువ్వు ఊరక నిలుచూస్తే దేవుడిచ్చే రక్షణను నువ్వు చూస్తావు. దేవుడు అంటున్నాడు, మీరు నిలిచి ఉంటే చాలు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఈ రోజుల్లో దేవుడు చెప్తున్నప్పుడు మన ప్రయత్నాలు మనం చేయటానికి వెళ్ళిపోతాం. దేవుడు అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను కార్యం చేస్తానన్నప్పుడు దేవుడు చేసేలోపు మన ప్రయత్నాలు మనం చేద్దాంలే అని మనం అటు ఇటు వెళ్ళిపోతాం. అక్కడ ఇక్కడ వెళ్ళిపోతాము. ఈ లోపల ఇంకా నష్టాన్ని తెచ్చుకుంటాం. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు నిలుచుండి. ఇంగ్లీష్లో స్టిల్ అనే మాట ఏం చూపిస్తుందంటే, మీరు అసలు కదలొద్దు, కాలు చెయ్యి కూడా కదిలించకుండా మీరుండండి, నేను చూసుకుంటాను అంటున్నాడు. ఈ దినాన మనలో ఉన్న బలహీనత ఏంటంటే దేవుని మీద ఆధారపడకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటున్నాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మనం అనేక చోట్లకి వెళ్ళి వస్తూనే ఉంటున్నాము. ఈ స్టిల్ అనేది మనలో ఉండట్లేదు కాబట్టే దేవుడు కార్యాలను మనం చూడలేకపోతున్నాం. ఈ స్టిల్ అనే మాట లేదా నిలిచి అనే మాట మనము ఈ ఉదయకాలం చూస్తే ఎందులో నిలిస్తే దేవుడు సహాయం చేస్తాడు అనే మాట మనం ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 7 విషయాలు. దేవుడు మన పక్షాన కార్యం చేయాలి అంటే, విజయం ఇవ్వాలంటే మనం ఎందులో నిలిచి ఉండాలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే, మొట్టమొదటిగా యూదా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, దేవుని ప్రేమలో నిలుచుకున్నట్లు కాచుకొనిడి అంటున్నాడు. మొట్టమొదట
ప్రేమలో నిలుచుండాలి. స్టిల్ ఇన్ లవ్ అంటే దేవుని ప్రేమలో నుంచి నువ్వు తొలగిపోకూడదు. అనగా దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువ ప్రేమించకూడదు. నీ ప్రేమ నువ్వు గడిపే సమయము దేవుని కంటే ఎక్కువ దేనికి ఇవ్వకూడదు. ఇది మొట్టమొదటిది. ప్రేమలో నిలుచుండాలి. ప్రేమలో నిలుచుండి అనగానే మనకు తర్వాత కనపడేవి 1 కొరింథీ 13:13లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ప్రేమను ఎప్పుడు కూడా విశ్వాసము, నిరీక్షణతో మనం వేరు చేయకూడదు. ఈ మూడు కూడా చాలా శ్రేష్టమైనవి. అనగా రెండవది విశ్వాసములో నిలిచి ఉండాలి. ఈ విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు నా పక్షాన చేస్తాడు అని నువ్వు ఎదురు చూడాలి, కానీ ఇతరులు చెప్పేవి నువ్వేమాత్రం పట్టించుకోవద్దు. దేవుడు నీకు విజయాన్ని ఇచ్చే ముందు శత్రువు నీకు అపజయాన్ని ముందే ప్రకటిస్తాడు. దేవుడు నీకు గెలుపు ఇచ్చే ముందు శత్రువు నువ్వు ఓడిపోయావని నీకు చెప్తా ఉంటాడు. ఇలాంటి పరిస్థితులు నువ్వు దయచేసి పట్టించుకోవద్దు. దేవుని ఆశీర్వాదం వైపే చూడు, కానీ శత్రువు యొక్క శాపాన్ని అసలు లెక్క చేయొద్దు. పట్టించుకొని నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎప్పుడైతే శత్రువు యొక్క శాపాన్ని మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామో దేవుని ఆశీర్వాదాన్ని మనం లెక్క చేయట్లేదు అని అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు కూడా వారు లోకానికి, ఐగుప్తుకి, ఫరో సైన్యానికి భయపడినప్పటికీ కూడా దైవజనుడైన మోషే ద్వారా వారు ఇలాంటి అనుభవంలోనికి రాగలుగుతూ వచ్చారు. అందుకని నీ ఆత్మీయ జీవితంలో నీ వల్ల కాదు కాబట్టే నీ కొరకు దేవుడు సేవకులనిచ్చాడు. దైవ సేవకుల ద్వారా, వారి ప్రార్థన, వారిచ్చే వర్తమానాల ద్వారా, వారిచ్చే సలహాల ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు మెరుగుపరుచుకోగలవు. కాబట్టి రెండవది మనం చూసినట్లయితే విశ్వాసములో నిలిచి, ఇది రెండవదిగా చూస్తున్నాము. మూడవదిగా చూస్తే ప్రేమ నిలుచును అంటున్నాడు, ఇక్కడ నిరీక్షణ అంటున్నాడు. కాబట్టి ఈ మూడిటిలో మనం నిలిచి ఉండాలి. ప్రేమలో నిలిచి ఉండాలి, రెండవది విశ్వాసంలో నిలిచి ఉండాలి, మూడవది స్టిల్ ఇన్ హోప్ అంటే నిరీక్షణలో కూడా నువ్వు నిలిచి ఉండాలి. ఏంటి అంటే దేవుడు నాకు తెస్తున్నాడు, దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను అది పొందుకుంటాను అనే నిరీక్షణ నీకు ఉండాలి. విశ్వాస జీవితము ప్రతి దినము నిరీక్షణతోనే ప్రారంభమై నిరీక్షణతోనే ముగించబడాలి. ఏంటంటే ఉదయాన్నే లెగవగానే ఏదైతే లేదో దేవుడు నాకు ఈరోజు ఇస్తాడు అనే నిరీక్షణతో దినాన్ని ప్రారంభించాలి. రాత్రి పడుకునే ముందు నాకు దేవుడు రేపిస్తాడు అనే నిరీక్షణతో నువ్వు నిద్రపోవాలి. నిరీక్షణ అనేది విశ్వాసి యొక్క హక్కుగా ఉంటుంది. ఇది మూడవదిగా మనం చూస్తున్నాము. నాలుగవదిగా ఎందులో నిలిచి ఉంటే దేవుడు కార్యం చేస్తాడు అంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి. నాలుగవదిగా కృపలో నిలిచి ఉండాలి. అనగా దేవునికి విరోధమైనది, దేవునికి అయిష్టమైనది చేయుట ద్వారా కృప మనలో నుంచి తొలగిపోతుంది. దేవునికి ఇష్టమైన పని మనం చేసే కొద్దీ దేవుని కృప మనతో ఉంటుంది. అప్పుడు ఆ కృపలో నిలిచి ఉండే గొప్ప ధన్యత మనకు దొరుకుతుంది. ఇది నాలుగవదిగా చూస్తున్నాము. ఐదవదిగా చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు అంటున్నాడు. మీలో నిలవాలి, మీ మధ్య నిలవాలి, లేదా మీరు అందులో నిలవాలనే అనుభవంలో ఐదవదిగా సత్యములో నిలబడుట. నీవు సత్యములో నిలబడు. అసత్యమైనవి ఎన్నో నీ కంటికి కనబడతానే ఉంటాయి. అసత్యమైనవి ఎప్పుడు ఆకర్షిస్తాయి, సత్యం ఎప్పుడు ఒక వ్యక్తిని ఆకర్షించటానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయదు. అందుకనే పెద్దలు అన్నారు, అబద్ధాలు ఎప్పుడు అలంకారంతోనే ఉంటాయి అని. కాబట్టి దానికి నువ్వు ఏమాత్రం కూడా లోను కాకూడదు. ప్రియ సహోదరుడా, ఆ సత్యమందు నువ్వు నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాన్ని నువ్వు చూడగలవు. ఇది ఐదవదిగా చూస్తున్నాం. ఆరవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 1 యోహాను 2:14 చివరి మాట, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. ఆరవది వాక్యములో నిలిచి ఉండాలి.
మన ఆత్మీయ జీవితంలో మనకు దిక్సూచి దేవుని వాక్యం తప్ప మరి ఏదీ లేదు. ఉదయం నుంచి ఎన్నో పుస్తకాలు, ఎన్నో న్యూస్ పేపర్లు, ఎన్నెన్నో చదువుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యంతో దేన్ని కంపేర్ చేయలేము, దేవుని వాక్యంతో దేన్ని పోల్చలేము. వాక్య శక్తి, వాక్య యొక్క ప్రభావము ప్రతి దినము మనల్ని బలపరుస్తుంది, స్వస్థపరుస్తుంది, నూతనపరుస్తుంది, జీవింపచేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఇంకా మనం బ్రతికి ఉన్నాము అంటే మన ఆరోగ్యమో, మనం వాడే మెడిసినో, తీసుకునే ఆహారం ఎంత మాత్రం కాదు, దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఇది 6వదిగా చూస్తున్నాము. అందుకనే మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఎలాంటిది అంటే 1 పేతురు 1:24 ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఇది 6వదిగా చూస్తున్నాము. వాక్యములో నిలిచి ఉండాలి. వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో దేవుడు నీకు అంత ప్రాధాన్యత ఇస్తాడు. మోకాళ్ళ మీద ప్రతి దినము వాక్యాన్ని ప్రేమతో, ఆశతో, భక్తితో చదువుకోవాలి. దాన్ని బట్టి ఆ వాక్యములో మనం నిలిచి ఉండి విజయాన్ని పొందే గొప్ప కృపను మనం పొందుతాం. 7వదిగా చివరిది మనం చూస్తే 1 పేతురు 4:14 దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ప్రియులారా, 7వది చివరిది ఆత్మలో మనం నిలిచి ఉండాలి. అనగా శరీర సంబంధమైన వాటిలో మనం నిలిచి ఉండకూడదు. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఏదో చిన్న చిన్న కోపాలు వస్తాయి, కలహాలు వస్తాయి, చిన్న చిన్న మాటలు వస్తాయి. అందులో నిలిచి ఉంటే నువ్వు శరీరంలో నిలిచి ఉన్నట్లే అర్థం. ఆ దినమంతా నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరన్నా పొరపాటు చేసినప్పుడు మనం అనుకోవాల్సింది ఒకటేంటంటే వీళ్ళ పొరపాటును నేను క్షమించాలి, ఎందుకంటే రేపు నేను పొరపాటు చేసినప్పుడు వీరు క్షమిస్తారు అనే ఆలోచన భావం ఉన్నప్పుడు ఎవరు తప్పు చేసినా అది నీకు తప్పుగా కనపడదు. ఎవరు పొరపాటు చేసినా అది పొరపాటుగా నువ్వు చూడవు. ప్రియులారా, అందుకనే ఈ దినాన శరీర సంబంధమైన ఉదయం నుంచే మొదలయ్యే టీ దగ్గర, కాఫీ దగ్గర, టిఫిన్ దగ్గర, ఉప్పు దగ్గర, పప్పు దగ్గర, చిన్న చిన్న విషయాల దగ్గర ప్రారంభమయ్యే ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలను వెంటనే క్షమించేసుకోవాలి. వాటిని భూతద్దంలో ఏమాత్రం చూడకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు అనేవి మనల్ని ఎంతో ప్రేమించే వారిని మనకు దూరం చేస్తున్నాయి అన్న సంగతి కూడా మనం గమనించాలి. దీనిని బట్టి ప్రభు మాట్లాడేది ఏంటంటే ఇలాంటి శరీర విషయాల్లో నిలిచి ఉండొద్దు, కానీ ఆత్మలో నిలిచి ఉండు అంటున్నాడు. ఆత్మలో నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటంటే ఆత్మ సహించమంటుంది, ఆత్మ ప్రేమించమంటుంది, ఆత్మ క్షమించమంటుంది, ఆత్మ అర్థం చేసుకోమంటుంది, ఆత్మ సహాయం చేయమంటుంది, ఆత్మ అవసరమైతే ప్రాణం పెట్టు అంటుంది. ఇలాంటి ఆత్మలో నిలిచినప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రియులారా, దైవ కార్యాలు ఎప్పుడు కూడా శరీర రీతిగా జరగవు. శరీరంలో నిలిచినంత కాలం దేవుని కార్యాలు మనం చూడలేము. ఈ 7 అనుభవాలు ఇశ్రాయేలీల జీవితంలో చూస్తున్నాం. మీరు ఓరక నిలిచుండుడి అంటే ఈ 7 విషయాలు ఆత్మీయంగా నిలిచిఉండుట అని చూపిస్తున్నాయి. అందును బట్టే వారు ఏమీ చెయ్యకుండానే గొప్ప జయాన్ని ప్రభు ఇచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయం పూట ఒక బకెట్లో నీళ్ళే ఇంకొక దాంట్లోకి తోడాలి అంటే ఎంత సమయం పడుతుంది, ఎంత చిరాకు అనిపిస్తుంది. నిజంగా మరి కొన్ని నీళ్లు తోడటమే ఇంత కష్టమైతే ఎర్ర సముద్రాన్ని తోడాలంటే ఎంత కష్టం. అది ఎన్ని సంవత్సరాలైనా అవుతుందా? అది అవ్వదు. దేవుడే అందుకనే మనము తోడే ఆ పని లేకుండా దానిని ఆవిరిగా చేసేసాడు, చీల్చివేశాడు. నీ జీవితంలో దేవుడు నీ పక్షాన ఈ ఉదయకాల సమయం నీకై ఎదురయ్యే ఎర్ర సముద్రం లాంటి పరీక్షలను చీల్చివేస్తాడు. ఎర్ర సముద్రం లాంటి సమస్యలను తీర్చివేస్తాడు. ఎర్ర సముద్రం లాంటి శోధనలను ఆయన చీల్చివేస్తాడు. ఎర్ర సముద్రం లాంటి శత్రువులు ఎదురవుతున్నారేమో,
చీల్చివేస్తాడు. ఉదయకాల సమయంలో పరీక్షలు రాస్తున్న యవనస్తులారా, విద్యార్థులారా, ప్రభు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎర్ర సముద్రం కంటే నీ పరీక్ష పెద్దదేం కాదు. ఎర్ర సముద్రం కంటే నీ పరీక్ష గొప్పదేమీ కాదు. ఫరో సైన్యం కంటే నువ్వు రాసే సబ్జెక్టు అంత కష్టమైంది కాదు. వాటినే జయించిన దేవుడు ఈ దినాన నీకు కూడా సహాయం చేస్తాడు, తోడుగా ఉంటాడు. కాబట్టి మీరు ఊరక నిలుచుండి యెహోవా కలుగు చేయు రక్షణను చూడుడి. అందుకనే ఈ అనుభవాలలో మనము కూడా ఉండటానికి స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్, ఈ అనుభవాల్లో ఉండి ఇలాగ నిలిచి ప్రభు కొరకే జీవించడానికి ప్రభువే మనకు సహాయం చేసి ఈ దినమంతా తన శక్తిని, విజయాన్ని మీ అందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములు కొందనములు చెల్లించుకుంటున్నాం. మీరు ఊరక నిలుచుండి అనే మాటలో మరి ఊరక అంటే ఏదో ఆలోచిస్తూనో ఏదో సందర్భంలో ఏదో చేస్తూనే కాదు, కానీ ఆత్మీయంగా మేము నిలిచి ఉండటాన్ని చూపిస్తూ వచ్చారు. మీరు నిలుచుండి అనే మాట కూడా మీరు అటు ఇటు వెళ్ళొద్దు, మీరు ఇక్కడే నిలిచి ఉండండి అనే మాట కూడా మీరు మాట్లాడుతూ ఎందులో నిలిచి ఉండాలో కూడా దేవుని వాక్యము 7 విషయాలు ప్రభువా వేకు వాక్యం ద్వారా మాట్లాడారు. 7 అనుభవాలలో ఈ మాటలు వింటున్న ప్రియుల జీవితాన్ని కట్టి వారికి ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాలు, వెనుక తరుముతున్న ఫరో సైన్యంపై ఈరోజే గొప్ప విజయం ఇచ్చి మీరు మహిమ పొందమని 14వ అధ్యాయము పరీక్ష అయితే 15వ అధ్యాయము నిర్గమ ఫలితముగా ఉంటుండగా ఈరోజు మా ప్రియులను కూడా ఈ పరీక్షల నుంచి ఫలితములోనికి, ఓటముల నుంచి విజయంలోనికి, దుఃఖం నుంచి సంతోషములోనికి, అనారోగ్యంలోంచి ఆరోగ్యంలోనికి తీసుకుని రమ్మని వందనములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మీ అందరికీ ఈ దినమంతా తోడై ఉండి విజయముతో నింపునుగాక. ఆమేన్. దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,